guys, welcome back to University of Fashion. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలో నుంచి ఒక 2 డ్రెస్సెస్ తీసేసుకున్నాను. అవి మ్యాక్సీ డ్రెస్సెస్ టైప్ అన్నమాట, గౌన్స్ లాగా ఉంటాయి. నీ లెంత్ అన్నమాట, నీ లెంత్ డ్రెస్సెస్, ఫ్లోర్ లెంత్ మ్యాక్సీ డ్రెస్సెస్ కాదు, నీ లెంత్ మ్యాక్సీ డ్రెస్సెస్ తీసేసుకున్నాను. ప్యూర్ కాటన్ లో వచ్చేసాయి అండ్ ఈ సమ్మర్ కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాలేజ్ గర్ల్స్ కి, ఆఫీస్ గర్ల్స్ కి, ఎటువంటి వాళ్ళైనా వేసుకోగలిగే డ్రెస్సెస్ అన్నమాట ఇవి. సో అవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హే, ఇవి నేను తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. బ్యాక్ వచ్చేసి బ్లాక్ అండ్ పైన వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు ఫోటో పెడతాను చూడండి. ఫస్ట్ నేను ఇది చూపించేసాను. ఇది వచ్చేసి నాకు వైట్ కలర్ లోనే కనిపిస్తుంది అనమాట. సో అది నేను వైట్ కలర్ అనే నేను పర్టికులర్ గా వైటే కావాలని చెప్పి పెట్టాను. బట్ అది వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది క్రీమ్ కలర్ లో. బట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట దీని డిజైన్ అది. సో వైట్ ఉన్నా ఓకే, బట్ ఈ కలర్ ఉన్నా కూడా ఓకే అన్నట్టే అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట అండ్ ఈ డ్రెస్ నాకు బాగా నచ్చేసింది. సో అందుకనేసి నేను అట్లే ఇంకా పెట్టేసుకున్నాను. ఈ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా బట్ చాలా బాగుంది క్వాలిటీ. అది చూపించేస్తా చూడండి. ఇది వచ్చేసి ఇలా వచ్చేసిందండి. మంచిగా మనకి ఇలా రౌండ్ నెక్ తో డిజైన్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ ఇలా చూసారంటే ఇలా మనకి ఇలా మంచిగా ఇలా ఇచ్చేసారనమాట. చాలా బాగా నచ్చేసిందండి నాకు ఈ డ్రెస్ అయితే. సో అందుకనే చూపించేస్తున్నాను. ఎవరైనా కొంటే మాత్రం చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. సూపర్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది, మనకి ప్యూర్ కాటన్ లో వచ్చేసిందండి. ఇదైతే ఇలా చూసారంటే ఇక్కడంతా మనకి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట. ఇది ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారు, చాలా బాగుంది. ఇదే యాక్చువల్లీ హైలైట్ లుక్ అనమాట దీనికి. ఇలా చూసారంటే మనకి ఇలా మొత్తం ఎంబ్రాయిడరీతో మెరూన్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్స్ లో మనకి ఇలా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మొత్తం గ్యాదర్ చేసి స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారంటే పైన అంతా మనకి ఇలా కనిపిస్తుందో లేదో మీకు, ఇలా వైట్ లేస్ అని యాడ్ చేశారనమాట కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చేకి. సో వైట్ లేస్ ని యాడ్ చేసి ఇక్కడ కూడా వైట్ లేస్ ని యాడ్ చేశారనమాట. చాలా బాగుంది ఇదైతే. హ్యాండ్స్ చూస్తే ఇలా మనకి 3/4 తో ఇచ్చేసారనమాట. అండ్ ఇది కొంచెం లూజ్ ఉంది. నేను యాక్చువల్లీ ఏం చేస్తా అంటే, ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను, నేను నా కోసం పెట్టుకునే డ్రెస్సెస్ ఏదైనా అయితే కొంచెం నేనైతే ఎల్ సైజ్ పెట్టుకుంటాను, ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఎప్పుడైనా వాటర్లో పడి ఏదైనా డ్రెస్సెస్ కొంచెం టైట్ అవ్వడం జరుగుతాయి కదా, సో అలాంటి టైంలో నాకు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా లోపల స్టిచ్ వేసుకుంటా అని చెప్పేసి నేను ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా సైజే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నేను వెయిట్ ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను, అప్పుడప్పుడు పెరుగుతాను, తర్వాత నేను కష్టపడితే మళ్ళీ తగ్గుతాను. సో కాబట్టి నేను కొంచెం లూజ్ ఫ్యాబ్రిక్స్, అదే లూజ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట. నేను ఎక్కువ ఏదైనా నేను స్టిచ్ చేసుకున్నా లేదు నేను బయట కొనేటైతే ఖచ్చితంగా నేను నా కోసం కొంటున్నా అంటే మాత్రం అవైతే నేను ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను అనమాట. సో చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ ఇది చెప్పేసింటా. సో అందుకే నేను ఎల్ పెట్టుకున్నా. యాక్చువల్లీ ఎమ్ సైజ్ అనమాట. ఎస్ అయితే పర్ఫెక్ట్, ఎమ్ కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు. బట్ ఎల్ అంటే నేను స్టిచ్ వేసుకుంటేనే ఖచ్చితంగా అనమాట, లేదంటే ఇలా అల్లుడుంగుడుంగు ఉంటుంది, ఫుల్ లూజ్ ఉంటుంది అనమాట. బట్ అట్లా నేను స్టిచ్ చేసుకుంటాను. సో అట్లా అంటే ఎప్పుడైనా రేపటి రోజుకి యూజ్ అవుతాయి కదా, లోపల ఫ్యాబ్రిక్ ఉంటే కరెక్ట్ సైజ్ లేకుంటే అన్నట్టు చూసాను అనమాట. ఏదైనా అంటే కొంచెం మనము ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేను అట్లే చూస్ చేసుకుంటా. లేదు వేరే ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా నా సైజ్ ఎంత ఉందో అంతే సైజులో పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇదంతా ఇలా వచ్చేసింది. అండ్ ఇది ఇక్కడ చూసా అంటే మనకి ఇలా మొత్తం గ్యాదర్ చేసేసారనమాట. ఫ్యాబ్రిక్ ఇలా గ్యాదర్ చేసి స్టిచ్ చేసి ఇలా ప్లెయిన్ మొత్తం ఇచ్చేసారు. ఇంకొకటి దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది, పాకెట్ వచ్చిందండి. 1 సైడ్ పాకెట్తో వచ్చేసింది మనకి. ఇది నాకు యాక్చువల్లీ నేను ఈ మధ్యలో నేను వీడియోస్ కూడా పెట్టానమాట. నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్కి నేను పాకెట్స్ పెట్టుకుంటున్నా, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇట్లాంటి డ్రెస్సెస్కి అయితే మనం జీన్స్కి అయితే పాకెట్ ఉంటుంది, మొబైల్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. బట్ ఇందులో అయితే మనకి ఇలా పాకెట్ వస్తుంది కదా, సో ఇందులో నేను మొబైల్ పెట్టేసుకోవచ్చు, మంచిగా క్యారీ చేయొచ్చు. కాబట్టి నాకు పాకెట్ బాగా నచ్చుతుంది అనమాట. ఇది నాకు స్పెషల్ అనమాట. స్పెషల్ థింగ్ ఇందులో ఉన్నది అంటే పాకెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ అనమాట. బ్యాక్ చూపించేస్తా. బ్యాక్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మంచిగా జిప్పుతో ఇచ్చారండి. ఎంత బాగా జిప్పు పెట్టేసి ఇచ్చారు తెలుసా. మిగతా డ్రెస్సెస్కి ఏ డ్రెస్సెస్కి ఇలా రాలేదు. ఇలా వచ్చేసి మనకి ఇలా జిప్పు వచ్చేసి
ఇలా మనకి ఇక్కడ ఒక లేస్ ఇచ్చేసారనమాట మంచిగా. సేమ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎలా వచ్చిందో సేమ్ మొత్తం ఇలా మనకి గ్యాదర్ చేసిన క్లాత్ ఒకటే లేయర్తో పెద్దగా ఇచ్చేసారనమాట. కింది వరకు వచ్చేసింది. నేను పక్కన వేసుకొని చూపిస్తాను చూడండి టోటల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉంటుందని కూడా. సో ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్లో వచ్చేసింది. సమ్మర్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆఫీస్ గర్ల్స్కి, కాలేజ్ గర్ల్స్కి ఎవరికైనా ఇట్లే చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్తో వచ్చేసింది అనమాట ఈ డ్రెస్. అండ్ దట్టు మంచి ట్రెండీగా ఉంటుంది అనమాట ఈ డ్రెస్. అండ్ ఇది దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లేవు, సింగిల్ కలర్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూపించేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను హ్యాండ్ ఎంబ్రాయిడర్తో వచ్చిన డ్రెస్ తీసేసుకున్నాను. బ్లాక్లో తీసేసుకున్నాను నేను. ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడర్తో వచ్చిన ఈ బ్లాక్ డ్రెస్ని తీసేసుకున్నా నేను. ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇంకా బాగుంది నాకైతే. మా హస్బెండ్ వచ్చేసి ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే అది బాగుంది, బట్ దానికన్నా ఈ బ్లాక్ డ్రెస్ ఇంకా బాగుంది. అండ్ ఎందుకంటే మేము బ్లాక్ పిచ్చోళ్ళం అనమాట, బ్లాక్ ఫేవరెట్ అనమాట. సో ఇది మనకి ఇలా చూసారంటే నెక్ ఇలా మనకి ఇలా వి షేప్లో ఇచ్చేసారనమాట. బ్యాక్ వచ్చేసి రౌండ్లో ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా జస్ట్ ఇక్కడ వరకు ఇచ్చేసారనమాట. మనకి ఎల్బో లెంత్లో ఇచ్చేసారు హ్యాండ్స్. ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ చూసారంటే ఇలా మనకి ఒక బెల్ట్ లాగా స్టిచ్ చేసి ఇచ్చేసారు. అండ్ ఈ హ్యాండ్స్ చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ చూసా అంటే మెయిన్ థింగ్ ఇది మనకి హ్యాండ్తో స్టిచ్ చేశారండి. ఇది హ్యాండ్ వర్క్తో వచ్చేసింది అనమాట. మంచిగా ఇలా హ్యాండ్తో ఇచ్చేసారు మొత్తం వర్క్. ఇది నాకు బాగా అర్థమవుతుంది కదా, ఇది హ్యాండ్తోనే స్టిచ్ చేసిండేది. ఇలా పూసలు, ఇలా గొట్టాలు పూసలు అంటారనమాట. దీంతో ఎంత మంచిగా హ్యాండ్తో స్టిచ్ చేసి ఎంత రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది తెలుసా, తక్కువ ప్రైస్లో వచ్చేసింది అసలు. ఇది వచ్చేసి సేమ్ మనకి ఇట్లా హ్యాండ్స్ ఇట్ సైడ్ కూడా సేమ్ అట్లా వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మొత్తం ఇక్కడంతా ఫ్యాబ్రిక్ ఇక్కడంతా మనకి ఇలా వర్క్ ఇచ్చేసారనమాట. అండ్ కింద చూసారంటే కింద ఇలా మనకి సేమ్ ఆ డ్రెస్కి ఎలా గ్యాదర్ చేశారో సేమ్ అలానే ఒక గౌన్ లాగా అనమాట. గౌన్స్ బాగా నచ్చుకునే వాళ్ళైతే ఇలాంటివి చాలా వేసుకుంటారు. సో నాకు గౌన్స్ బాగా ఇష్టం కాబట్టి నేను కూడా స్టిచ్ చేసుకుంటాను. అట్లనే నాకు ఏదైనా నచ్చిందంటే కూడా కొనేస్తాను అనమాట. ఇలా నాకు బాగా నచ్చింది అనమాట ఇది బ్లాక్లో. అండ్ ఇదంతా కింది వరకు ఒకటే లేయర్లో ఇచ్చేస్తారనమాట. లేయర్స్ ఏం లేదు, లాంగ్ వచ్చేసింది ఇది. దీనికైతే పాకెట్స్ ఏం రాలేదు, పాకెట్ వచ్చింటే చాలా బాగుండు. దానికి వచ్చింది కదా, ఇంకా దీనికి కూడా ఎక్స్పెక్ట్ చేసి చూస్తే పాకెట్ అయితే లేదు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాక్ ఇలా మనకి ప్లెయిన్లో ఇచ్చేసారనమాట. డ్రెస్ అయితే అద్దిరిపోయిందండి. దీంట్లోనూ కలర్ కాంబినేషన్స్ ఏమీ లేవన్నమాట, కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ సింగిల్ కలర్లోనే వచ్చేసింది. ఇది బ్లాక్ అండ్ అది వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో హాఫ్ వైట్లో వచ్చేసింది అనమాట. అండ్ క్వాలిటీ అయితే అద్దిరిపోయింది, ప్యూర్ కాటన్లో వచ్చేసింది. చాలా కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్లో వచ్చేసింది మనకి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నేను బ్లాక్లో తీసేసుకున్నాను. ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నింది ఒక టైంలో అయితే. సో అప్పుడు తీసుకోలేదన్నమాట నేను. ఆ తర్వాత అది దానికి సిమిలర్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇలా మొత్తం వి షేప్లో నెక్ వచ్చేసింది అనమాట. ఇలా చూసా అంటే బ్లాక్లో తీసుకున్నా. ఇది వచ్చేసి ప్రింటెడ్లో వచ్చేసింది మనకి. ప్రింటెడ్ మీద మనకి బ్లాక్ మీద ప్రింటెడ్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ మొత్తం వచ్చేసింది అనమాట. మనకి ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్లో వచ్చేసాయి. అండ్ ఇక్కడ కూడా మనకి నెక్కి వేసిండేది రిపీట్ చేశారు లేస్ లాగా అది. అండ్ ఇట్ సైడ్ సేమ్ అలానే. అండ్ ఇది వచ్చేసి ఆలియా కట్ డిజైన్లో వచ్చేసింది అనమాట. చాలా ట్రెండింగ్లో ఉన్నింది అనమాట ఇది. దానికి సిమిలర్ ప్రోడక్ట్ తీసుకున్నా సేమ్ బ్లాక్లోనే, బట్ అది డిజైన్ వేరే అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలోంచి తీసేసుకున్నా. ఇది కూడా తక్కువ ప్రైస్లో వచ్చేసింది, జస్ట్ 300 రూపీస్ అలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఇలా ఆలియా కట్ డిజైన్లో ఇలా మనకు వచ్చేస్తుంది. అండ్ కింద చూసారంటే ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా మనకి బుటీస్ లాగా ఫ్లవర్స్ మొత్తం ఇచ్చేసారనమాట. ఇలా మనకి క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్లో మొత్తం డిజైన్ చేసేసారు. అండ్ మంచి గేరాతోనే వచ్చేసిందండి ఈ డ్రెస్. అండ్ బ్యాక్ చూసారంటే సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఇచ్చారో అలానే ఇచ్చేసి బ్యాక్ నార్మల్ స్ట్రైట్ లైన్లో పెట్టేశారు. ఫ్రంట్ వచ్చేసి మనకి ఆలియా కట్ డిజైన్లో వచ్చేసి బ్యాక్ వచ్చి ఇలా వచ్చేసింది అనమాట. రౌండ్ నెక్లో ఇచ్చేసారు. అండ్ కింద మొత్తం సేమ్ డిజైన్ ఇదే వచ్చేసింది అనమాట. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా పెడతాను చూడండి లింక్స్ నేను. అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మనకు వేసుకుంటే. ప్లస్ మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
Please like, share and subscribe to my channel. Thank you guys. Bye bye.